హలో! హాయ్! అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మనం రీసెంట్‌గా అయితే అవన్‌గల్ అయితే ప్లంబింగ్ వర్క్ అయితే చేయడం జరిగిందనమాట. మనం బాత్రూమ్ వచ్చేసి రూ. 10,000 ఒప్పుకోవడం జరిగింది. G+1 బిల్డింగ్ అనమాట. 2 బాత్రూమ్‌లు, ఒక వాష్ ఏరియా ఉంది 4/4. బాత్రూమ్‌లో వచ్చేసి మనకు 6/4 వాష్ ఏరియా వచ్చేసి 4/4 అనమాట. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనం ప్లంబింగ్ వర్క్ వరకు ఒక రేటు మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఉంది కదా! బాత్రూమ్‌లో వాటర్ ప్రూఫ్ ఏదైతే చేస్తామో మనము దానికైతే 6/4 అయితే మనం 3,000 రూపాయలు చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4/4 వాష్ ఏరియాకైతే మనము దాదాపుగా రూ. 1,500 అయితే చార్జ్ చేయడం జరిగిందనమాట. ఇది 2 కోటింగ్‌లనమాట. ఫస్ట్ డే మొత్తం క్లీనింగ్ ఉంటుంది. తర్వాత బ్రష్ కొడతాము మనం బ్రష్ బండ్ RFX తోటి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి మనము ఈ ఇటుకలు, సిమెంట్, కెమికల్‌తో కలిపి కార్న్ ప్రూఫ్ కెమికల్స్ ఇవి కలిపి మనము వాటర్ ప్రూఫ్ అనేది చేయడం జరుగుతుందనమాట. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రేట్ అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు మెటీరియల్ మొత్తం కూడా బాత్రూమ్ దగ్గరలోనే, అంటే మనకి కింద నుంచి పై మోసుకోవడం మనకేం సంబంధం ఉండదు. బాత్రూమ్ దగ్గరనే మనకు ఇటుకలు, సిమెంటు, ఇసుక ఈ 3 అయితే అందుబాటులో ఖచ్చితంగా ఇంటి వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. మనకి ఈ మెటీరియల్ మోసుకోవడం అనేది మనకేం సంబంధం ఉండదు వాటర్ ప్రూఫ్ చేసే వాళ్ళకైతే. ఈ విధంగా అయితే మేమైతే రేట్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. MYK ఆర్మెంట్ కెమికల్స్, కార్న్ ప్రూఫ్ 2 కెమికల్స్, ఈ కెమికల్స్ తోటి అయితే మనం వాటర్ ప్రూఫ్ అయితే చేయడం జరిగిందనమాట ఆవనగల్లో వచ్చేసి. ఈ విధంగా రేట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా రేట్ తీసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లో అయితే వాటర్ ప్రూఫ్ ఏ విధంగా చేయాలి అనే వీడియో కూడా చేయడం జరిగింది మనము. త్వరలో అప్లోడ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.